శ్రీ గురుదత్త, జై గురుదత్త. త్రిమూర్తి స్వరూపుడు దత్తాత్రేయుడు, త్రిశక్తి స్వరూపిణి అనఘామాత. దత్తాత్రేయుడి ఆరాధన సమస్త శుభాలకు శ్రీకారం. అనఘాష్టమి రోజున శ్రీ అనఘాదేవి వ్రతాన్ని ఆచరించడం సమస్త మానవాళికి సదా సర్వమంగళకరం. మొదట దత్తాత్రేయుడు ఈ వ్రతాన్ని కార్తవీర్యార్జునుని చేత చేయించారు. బలహీనమైనటువంటి 2 చేతులతో పుట్టినటువంటి కార్తవీర్యార్జునుడు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా అనఘాదేవి అనుగ్రహంతో బలమైన 1000 బాహువుల్ని సంపాదించారు. మహాపరాక్రమశాలిగా వీరాధి వీరుడిగా అవతరించారు. అలాంటి మహాశక్తివంతమైనటువంటి అనఘాష్టమి రోజున ఈ మార్గశీర్ష మాసంలో అనఘాదేవి వ్రతాన్ని కన్నుల పండుగగా ఇప్పుడు దర్శించుకుందాం. పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ పరమేశ్వరం ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అణిమాది అంగదేవతా పరివృత శ్రీ అనఘాలక్ష్మీ సమేత శ్రీ అనఘస్వామి ప్రీత్యర్థం అణిమాది అంగదేవతా పరివృత శ్రీ అనఘాలక్ష్మీ సమేత శ్రీ అనఘస్వామి వ్రతం అన్యోన్య సహాయేన సమాచరిష్యే అణిమా లఘిమా ప్రాప్తి ప్రాకామ్యం మహిమా తథా ఈషిత్వంచ వశిత్వంచ కామావసాయిత. ఓం అణోరణీయసః పుత్ర ఈశానాశావ్యవస్థితః అనఘస్యాణిమాభిఖ్యః పుత్రశ్చిత్రः సనోవతు. చెప్పండి అందరూ కూడా. అష్టదళ పద్మే ఈశాన్యదళే కలశే అణిమాఖ్య దేవతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి. అణిమాక్ష అనే స్థానంలో అక్షతులు పూలు వేసి నమస్కారం చేసుకోండి. అనఘానఘజో పుత్రో లఘిమాఖ్య కృపాలఘు దేవస్యాగ్నేయ కోణస్థో లఘు బుద్ధిః సనోవతు. అష్టదళ పద్మే ఆగ్నేయదళే కలశే లఘిమాఖ్య దేవతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి. లఘిమాక్ష అనే దేవత దగ్గర అక్షతలు పూలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం భక్తాభీష్టఫల ప్రాప్తికారకో నఘయోస్తుతః దేవస్య నైరుతే కోణే స్థితః ప్రాప్తిః సనోవతు. అష్టదళ పద్మే నైరుతిదళే కలశే ప్రాప్తిదేవతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ప్రాప్తి దేవత దగ్గర అక్షతలు పూలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం అవధూత గురో స్వేచ్ఛా సంచారస్యానఘస్య జః వాయుకోణస్థితః పుత్రః ప్రాకామ్యాఖ్యః సనోవతు. అష్టదళ పద్మే వాయవ్యదళే కలశే ప్రాకామ్యదేవతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ప్రాకామ్య దేవత దగ్గర అక్షతలు పూలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం సర్వాదిశాయుతాం దేవస్యానఘస్య జగద్గురోః ఖ్యాపయం దక్ష భాగస్థో
ईशित्वाख्यः सनोदतु अष्टदलपद्मे अष्टदलपद्मे देवस्य दक्षिणभागस्थ दले कलशे ईशित्वदेवताम् आवाहयामि स्थापयामि पूजयामि ॐ जगद्यस्य वशे तिष्ठत्यनघस्य महात्मनः आत्मजो वामभागस्थो वशित्वाख्यः सनोवतु अष्टदलपद्मे देवस्य वामभागस्थदले कलशे वशित्वदेवता आवाहयामि स्थापयामि पूजयामि ॐ कामावसादिताभिख्यो जनघस्याङ्गरक्षवत् पश्चाद्भागस्थितः पुत्रः कमनीयः सनोवतु अष्टदलपद्मे देवस्य पश्चात् भागस्थदले कलशे कामावसादिताम् देवताम् आवाहयामि स्थापयामि पूजयामि ॐ पुरस्तादनघद्वन्द्वपादसीं निव्यवस्थितः महिमाख्यो महाकार्यकारी पुत्रः सनोवतु अष्टदलपद्मे देवस्य पुरस्ताद्दले कलशे महिमाख्य देवताम् आवाहयामि स्थापयामि पूजयामि प्रधान कलशं దగ్గర ఓం एवं तत्तत्सुतभ्राजद्दलाष्टकसुशोभिनः कर्णिकायां पङ्कजस्य कलितायां महागुणैः समासीनः प्रशान्तात्मा कृपाब्धिरणघाह्वयः दत्तात्रेयो गुरुर्विष्णुर्ब्रह्मेशात्मा सनोवतु अष्टदलपद्मे मध्ये कर्णिकाया प्रधानदेवता श्रीमत् अनघस्वामिनम् आवाहयामि स्थापयामि पूजयामि ॐ अनघस्वामिनः पार्श्वे समासीना कृपालया सर्वैर्ब्राह्म्यगुणैर्युक्ता योगाधीशा जगत्प्रसूः पद्मासना पद्मकरा भक्ताधीना पतिव्रता अनघाम्बा महालक्ष्मीर्महाभागा च नोवतु अष्टदलपद्मे मध्ये कर्णिकाया श्रीमत् अनघस्वामिनः पार्श्वे श्रीमतीम् अनघादेवीम् आवाहयामि स्थापयामि पूजयामि अनघादेवी దగ్గర అక్షతలు పూలు వేసి नमस्कार చేసుకోండి ఓం ఈశాన్యామణిమాభిఖ్యే చాగ్నేయాం లఘిమాభిదే ప్రాప్తినామని నైరుత్యాం ప్రాకామ్యాఖ్యే నిలస్థలే ఈషిత్వాఖ్యే వశిత్వాఖ్యే చోభయోః పార్శ్వయోరపి కామావసాయితానాం నిపశ్చాద్భాగేంగరక్షవత్ महिं निपादमूले जदलेष्मष्टसु नित्यशः भ्राजमानेषु तन्मध्ये कर्णिकायां कृतालयौ अनघश्चानघादेवी प्राणचेष्टा विराजितौ चरतां मम हृत्पद्मे गुरुमार्गप्रवर्तकौ ॐ असोनीते पुरारस्मासु चक्षुः पुनः प्राणमिह नो देहि भोगम् ज्योक्पश्येम सूर्यामुच्चरन्तमनोमते मृडयानः स्वस्ति अमृतं वै प्राणा अमृतमापः प्राणानेव यथा स्थानमुपक्वयते अणिमादि अंगदेवता परिवृत श्री अनघादेवी समेता
శ్రీ అనఘస్వామినే నమః. అందరూ కూడా చెప్పండి. అణిమాది అణిమాది అంగదేవత అంగదేవత పరివృత పరివృత శ్రీ అనఘాదేవి శ్రీ అనఘాదేవి సమేత సమేత శ్రీ అనఘస్వామినే శ్రీ అనఘస్వామినే నమో నమః. నమో నమః. స్వామిన్ స్వామిన్ స్థిరో భవ స్థిరో భవ వరదో భవ వరదో భవ సుముఖో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు స్థిరాసనం కురు. స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్ త్వం ప్రీతి భావేన బింబేస్మిన్ సన్నిధిం కురు. ప్రాణ ప్రతిష్ఠాపన ముహూర్త శుభముహూర్తో అస్తు. అస్తు. పద్మాసనస్థాం పద్మాసనస్థాం పదయుగ్మ పదయుగ్మ నూపురా నూపురా పద్మం పద్మం దధానాం దధానాం అభయంచ అభయంచ పాణ్యోః పాణ్యోః యోగేర్థ యోగేర్థ సమ్మేళిత సమ్మేళిత నిశ్చలాక్షీం నిశ్చలాక్షీం దత్తానురక్తాం దత్తానురక్తాం అనఘాం అనఘాం ప్రపద్యే ప్రపద్యే శ్రీ అనఘాదేవి శ్రీ అనఘాదేవి సమేత సమేత శ్రీ అనఘస్వామినే శ్రీ అనఘస్వామినే నమో నమః. నమో నమః. ధ్యాయామి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ధ్యానం సమర్పయామి. ఆవాహనం. ఓం సహస్రశీర్ష పురుషः సహస్రాక్ష సహస్రపాద్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం గుణాతీతావపి స్వేషు కృపయా త్రిగుణాన్వితౌ అనఘామనఘం దేవం దేవీం చావాహయామ్యహం. చెప్పండి అందరూ కూడా. శ్రీ అనఘాదేవి శ్రీ అనఘాదేవి సమేత సమేత శ్రీ అనఘస్వామినే శ్రీ అనఘస్వామినే నమో నమః. నమో నమః. ఆవాహయామి ఆవాహయామి. ఆసనం. ఓం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్పస్యేషానః యదన్నేనాతిరోహతి. సౌవర్ణపీఠం కృష్ణత్వక్చిత్రాసనకుశాసనైః ఆశ్రుతం గృహ్యతాం దేవావనఘావర్పితం మయా. శ్రీ అనఘాదేవి శ్రీ అనఘాదేవి సమేత సమేత శ్రీ అనఘస్వామినే శ్రీ అనఘస్వామినే నమో నమః. నమో నమః. ఆసనం ఆసనం పరికల్పయామి పరికల్పయామి. పాద్యం. ఓం ఏతావానస్య మహిమా అతో జ్యాయాగుష్ట పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి. ఓం యోగి శీర్షే మృతాసారోజంభ శీర్షేऽగ్నివర్షకౌ పాదౌ పాద్యేన హృద్యేన క్షాళయేన ఘయోరహం. శ్రీ అనఘాదేవి శ్రీ అనఘాదేవి సమేత సమేత శ్రీ అనఘస్వామినే శ్రీ అనఘస్వామినే నమో నమః. నమో నమః. పాదయోః పాదయోః పాద్యం పాద్యం సమర్పయామి సమర్పయామి. అర్ఘ్యం. ఓం త్రిపాదూర్ధ్వ ఉదయిత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ శాసనానశనే అభి. పద్మేన మాలయా చాత్తో భక్తాభీతి ప్రదాయకౌ అర్ఘ్యేణ శీతలీకుర్యామనఘానఘయోః కరౌ. శ్రీ అనఘాదేవి శ్రీ అనఘాదేవి సమేత సమేత శ్రీ అనఘస్వామినే శ్రీ అనఘస్వామినే నమో నమః. నమో నమః. హస్తయోః హస్తయోః అర్ఘ్యం అర్ఘ్యం సమర్పయామి సమర్పయామి. ఆచమనం. ఓం తస్మాద్ విరాడ జాయత విరాజో అధిపూరుషః స జాతో అత్యరిచ్యత పశ్చాద్ భూమిమథో పురః. జ్యోతిర్వినీతానాం వేద జ్యోతిష్ట వేధసః యతో నఘమభాద్యక్తం తత్రాచమనమర్పితం. శ్రీ అనఘాదేవి శ్రీ అనఘాదేవి సమేత సమేత శ్రీ అనఘస్వామినే శ్రీ అనఘస్వామినే నమో నమః. నమో నమః. ముఖే ముఖే ఆచమనీయం ఆచమనీయం సమర్పయామి సమర్పయామి. మధుపర్కం.
ॐ यत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वत वसन्तो अस्यासीदाज्यम् ग्रीष्म इद्मः शरद्धविः अनघोयो श्रुतपरीक्षार्थम् मायामधुस्पृशौ मधुपर्कम् ददेताभ्याम् तत्पादाब्जमधुव्रतः श्री अनघादेवी समेत श्री अनघस्वामिने नमो नमः मधुपर्कम् समर्पयामि अथ पंचामृत स्नानम् ओम यौ कृपा प्रेरितौ भक्त प्रपञ्चे मृतवर्षकौ पञ्चामृतैस्तौ स्नपयाम्यनघावमृतात्मकौ श्री अनघादेवी समेत श्री अनघस्वामिने नमो नमः पञ्चामृत स्नानम् समर्पयामि स्नानम् ॐ सप्तास्यासन् परिधयः त्रिसप्तसमिधः कृताः देवायद्यज्ञम् तन्वानाः अबध्नन् पुरुषम् पशुम् मातृतीर्थात् पद्मतीर्थात् सर्वतीर्थादनेकतः समानीतैः शीतलोदैः स्नपयाम्यनघावुभौ श्री अनघादेवी समेत श्री अनघस्वामिने नमो नमः शुद्धोदक स्नानम् समर्पयामि वस्त्रम् ॐ तं यज्ञम् बर्हिषि प्रोक्षन् पुरुषम् जातमग्रतः तेन देवा अयजन्त साध्याशयश्च ये वल्कले रुचिरे सूक्ष्मे चित्रदशाञ्चिते मायावृतिच्छेदकाभ्यामनघाभ्याम् ददे मुदा श्री अनघादेवी समेत श्री अनघस्वामिने नमो नमः वस्त्रम् समर्पयामि सम्भृतम् वृषदाज्यम् पशोगुस्तागुश्चक्रे वायव्यान् आरण्यान् ग्राम्याश्च ये उपवीतम् पवित्रम् च सहजम् यत्प्रजापतेः समर्पितम् मया शुभ्रमनघौ प्रतिमुञ्चतम् श्री अनघादेवी समेत श्री अनघस्वामिने नमो नमः उपवीतम् समर्पयामि गन्धः ॐ तस्माद्यज्ञात् सर्वहुतः ऋचः सामानि जज्ञिरे छन्दागुंसि जज्ञिरे तस्मात् यजुस्तस्मादजायत इलत्कर्पूरसद्गन्धैरनुलिस्यानघानघौ मुखयोरलिके कुर्याम् लसत्फालाक्षि सन्निभे श्री अनघादेवी समेत श्री अनघस्वामिने नमो नमः श्रीगन्धान् धारयामि गन्धोपरि अलङ्करणार्थम् कुङ्कुमम् अक्षतांश्च समर्पयामि मङ्गलद्रव्याणि आर्द्राम् हरिद्राम् पदयोः पुष्परजो नघे सीमन्तसीम्नि सिन्धूरन्तेऽर्पये मङ्गलप्रदे श्री अनघादेव्यै नमः नानाविध मङ्गलद्रव्याणि समर्पयामि आभरणम् शीर्षे कण्ठे बाहुयुग्मे मणिबन्धद्वये तथा विविधा अक्षमालास्ते भूषार्थम् कल्पये नघा पादाङ्गुलीयकटककाञ्चीमाङ्गल्यहारकान् कङ्कणन्नासिकाभूषान् ताटङ्के ते ददे नघे
శ్రీ అనఘాదేవి శ్రీ అనఘాదేవి సమేత సమేత శ్రీ అనఘస్వామినే శ్రీ అనఘస్వామినే నమో నమః నమో నమః నానావిధ ఆభరణాని ఆభరణాని సమర్పయామి సమర్పయామి పుష్పం ఓం తస్మాదశ్వా అజాయంత ఏకే చోభయాదతః గావోః జగ్నిరే తస్మాజ్జాతా అజావయః తత్తత్కాలోత్థ పుష్పౌఘమాలాభిరనఘానఘౌ ఆపాదశీర్షం సంభూష్య పునః పుష్పైః సమర్చయే శ్రీ అనఘాదేవి శ్రీ అనఘాదేవి సమేత సమేత శ్రీ అనఘస్వామినే శ్రీ అనఘస్వామినే నమో నమః నమో నమః పుష్పాణి పుష్పాణి సమర్పయామి సమర్పయామి అథ కుంకుమ పూజ దేవిత్వామనఘే భద్రే సర్వమంగళమంగళే లసత్కుంకుమచూర్ణేన పూజయామి ప్రసీద మే శ్రీ అనఘాదేవ్యై నమః శ్రీ అనఘాదేవ్యై నమః కుంకుమ పూజ కుంకుమ పూజా సమర్పయామి సమర్పయామి అనఘస్వామి వారికి అంగపూజ జరుగుతుంది. అందరూ కూడా మనసులో ప్రార్థన చేసుకుంటూ ప్రధానంగా దేవతల దగ్గర జరుగుతుంటుంది. మీరు కూడా మీ దగ్గర ఉన్న పటం దగ్గర అక్షతలు వేసి నమస్కారం చేసుకుంటూ ఉండండి. శ్రీ అనఘదేవాయ నమః పాదౌ పూజయామి శ్రీ త్రిజగత్ సంచారాయ నమః జంఘే పూజయామి శ్రీ ఆజానుబాహవే నమః జానుని పూజయామి శ్రీ పద్మాసనస్థాయ నమః ఊరు పూజయామి శ్రీ త్రిగుణేశాయ నమః వళిత్రయం పూజయామి శ్రీ శాతోదరాయ నమః ఉదరం పూజయామి శ్రీ కరుణాకరాయ నమః హృదయం పూజయామి శ్రీ భక్తాలంబనాయ నమః బాహు పూజయామి శ్రీ సంగీతరసికాయ నమః కంఠం పూజయామి శ్రీ జగన్మోహనాయ నమః మందస్మితం పూజయామి శ్రీ జగత్ప్రాణాయ నమః నాసికాం పూజయామి శ్రీ శృతి సంవేద్యాయ నమః శ్రోత్రే పూజయామి శ్రీ ధ్యానగోచరాయ నమః నేత్రద్వయం పూజయామి శ్రీ తిలకాంచిత ఫాలాయ నమః ఫాలం పూజయామి శ్రీ సహస్రశీర్షాయ నమః శిరః పూజయామి శ్రీ సచ్చిదానందాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. అమ్మవారికి అంగపూజ జరుగుతోంది. శ్రీ అనఘాదేవ్యై నమః పాదౌ పూజయామి శ్రీ త్రిజగత్ సంచారాయై నమః జంఘే పూజయామి శ్రీ ఆజానుబాహవే నమః జానుని పూజయామి శ్రీ పద్మాసనస్థాయై నమః ఊరు పూజయామి శ్రీ త్రిగుణేశాయై నమః వళిత్రయం పూజయామి శ్రీ శాతోదరాయై నమః ఉదరం పూజయామి శ్రీ కరుణాకరాయై నమః హృదయం పూజయామి శ్రీ భక్తాలంబనాయై నమః బాహు పూజయామి శ్రీ సంగీతరసికాయై నమః కంఠం పూజయామి శ్రీ జగన్మోహనాయై నమః మందస్మితం పూజయామి శ్రీ జగత్ప్రాణాయై నమః నాసికాం పూజయామి శ్రీ శృతి సంవేద్యాయై నమః శ్రోత్రే పూజయామి శ్రీ ధ్యానగోచరాయై నమః నేత్రద్వయం పూజయామి శ్రీ తిలకాంచిత ఫాలాయై నమః ఫాలం పూజయామి శ్రీ సహస్రశీర్షాయై నమః శ్రీ సచ్చిదానందాయై నమః సర్వాణ్యంగాని పూజయామి. జై గురుదత్త. ఇంతవరకు కూడా ఆవాహన అలాగే మిగిలిన అర్చనలు సమర్పణలు మనందరము కూడా ఇంతవరకు చేసుకున్నాము. అంగపూజ ఎవరికి చేస్తారు? ఎదురుకుండా ఉంటే ప్రతి శుభాంగానికి మనందరం చేతులకి వేళ్ళకి ఇంకా అలాగే శిరస్సుకి నూపురాలకి అన్నిటికీ కూడా మనం పూజ చేస్తూ వస్తాం. ఎదురుకుండా ఉంటే, ఎదురుకుండా ఉన్నారు అనే భావన మనలో ఉంటే చెయ్యాలి. అది ఎదురుకుండా ఉన్నారా లేదా మీ ఎదురుకుండా? ఇప్పుడు అణిమాది అంగదేవతలు ఉన్నారు, పుత్రులు 8 మంది పుత్రులు ఉన్నారు. అలాగే అనఘాలక్ష్మీమాత ఉంది. అనఘాలక్ష్మీమాత తర్వాత అనఘస్వామి సాక్షాత్ దత్తాత్రేయ స్వామి వారు కూడా ఉన్నారు. ఇంతవరకు కూడా మంగళ ద్రవ్యాలు సమర్పణ చేశాము. పూలు అక్షతలు అన్నిటినీ కూడా సమర్పణ చేశాము. వస్త్రం సమర్పణ చేశాము. అన్నిటినీ చేశాము. ఈ ద్రవ్యాలన్నిటినీ కూడా మనం భక్తి శ్రద్ధలతో సమర్పణ చేయడం ద్వారా మన ఇళ్లలో కూడా ఎప్పటికీ కూడా చెరగనటువంటి శాశ్వతమైనటువంటి మంగళము శుభ ఫలాలు మనకి కూడా దొరుకుతాయి అనే ఒక నమ్మకంతో మనందరం కూడా ఆ సమర్పణ చేశాము. ఇంతవరకు అటు ఇటు ఆలోచన మనం చేసుకున్నప్పటికీ ఇంతవరకు చేసినటువంటి ఆ సమర్పణలతో ఎదురుకుండా ఆసీనులై ఉన్నటువంటి అణిమాది
అంగదేవతా పరివృతులైనటువంటి అనఘాలక్ష్మీ సమేతుడైనటువంటి అనఘస్వామి సంపూర్ణంగా తృప్తి చెందని మనందరికీ కూడా మన యోగక్షేమాలను చూస్తూ మనందరికీ కూడా నిత్య మంగళాన్ని కురిపించని అని మనసులో ప్రార్థన చేసుకుంటూ ఇక మీద ఇప్పుడు అష్టోత్తర శతనామార్చన ఇద్దరికీ కూడా జరుగుతుంది, అమ్మవారికి అయ్యవారికి. మనందరం అంటూ ఉంటాం 1000 నోళ్ళ కీర్తించాము అని. అంటే ఏమిటి? అందరూ కూడా కలిసి కీర్తించడం. ఇక్కడ మనందరము కూడా కొన్ని వేల మంది వచ్చి కూర్చున్నాము. అనఘ దంపతులు ఇద్దరికీ కూడా అష్టోత్తర శతనామార్చన 1000 నోళ్ళ కీర్తిద్దాము. వాళ్ళకి అష్టోత్తర శతనామార్చన కాదు, సహస్రనామార్చన కాదు, 1,00,000 అర్చన చేసిన, 1,00,000 అర్చన చేసిన తాదాత్మ్యంగా అత్యంత భక్తి ప్రపత్తులతో ఒక్క నామానికి మనం అర్చన చెయ్యగలిగినా సరే సాక్షాత్ దత్త పదము, దత్తస్థానము, దైవస్థానాన్ని ఆపాదించగలిగేటువంటి స్వామి దత్తాత్రేయ స్వామి. మనం ఇప్పుడు ఇంతమంది కలిసి ఇన్ని అష్టోత్తరాలు చేయబోతూ ఉన్నప్పటికీ అత్యంత భక్తితో ఒక్క నామానికి చేయగలిగేటువంటి అర్చన చేసుకోగలిగేటువంటి శక్తిని కూడా వారే ఇవ్వాలి మనకి. అందుకని మరొక్కసారి మనసులో మనం అనుకుందాము. ఆ పాటలో మానస పూజలో కూడా చెప్తారు, అనఘులముగా మమ్మల్ని చేయుము అని అడుగుతారు. అనఘులమౌ చేయమయ్యా అని అడుగుతారు. దాని అర్థం ఏమిటంటే మమ్మల్ని కూడా నీ స్థానానికి తీసుకువెళ్ళి సచ్చిదానందాన్ని, గణపతి సచ్చిదానందాన్ని మా అందరికీ అందించు స్వామి అని అడగటమే ఉద్దేశము. మనమందరం కూడా ఈ పూజ చేసి ఏ ఏ ఫలాన్ని ఆశిస్తున్నామో ఆ ఫలాలన్నీ కూడా మనకి దొరుకుతూ ఆ సచ్చిదానంద ఆ స్థాయి మనందరికీ కూడా అందాలి, ఆ ఆనందాన్ని మనందరం కూడా అనుభవించాలి అని ప్రార్థన చేసుకుంటూ ఇక నామార్చన మనందరం కూడా చేసుకుందాము. ఓం శ్రీ అనఘస్వామినే నమః. 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 ఓం దత్తాత్రేయాయ నమః. అనఘస్వామినే నమః. ఓం అనఘాయ నమః. అనఘస్వామినే నమః. ఓం త్రివిధాఘవిదారిణే నమః. అనఘస్వామినే నమః. ఓం లక్ష్మీరూపానఘేశాయ నమః. అనఘస్వామినే నమః. ఓం యోగాధీశాయ నమః. అనఘస్వామినే నమః. ఓం ద్రాంబీజధ్యానగమ్యాయ నమః. అనఘస్వామినే నమః. ఓం విజ్ఞేయాయ నమః. అనఘస్వామినే నమః. ఓం గర్భాదితారణాయ నమః. అనఘస్వామినే నమః. ఓం దత్తాత్రేయాయ నమః. అనఘస్వామినే నమః. ఓం బీజస్థవటతుల్యాయ నమః. అనఘస్వామినే నమః. ఓం ఏకార్ణమనుగామినే నమః. అనఘస్వామినే నమః. ఓం షడర్ణమనుపాలాయ నమః. అనఘస్వామినే నమః. ఓం యోగ సంపత్కరాయ నమః. అనఘస్వామినే నమః. ఓం అష్టార్ణమనుగమ్యాయ నమః. అనఘస్వామినే నమః. ఓం పూర్ణానందవపుష్మతే నమః. అనఘస్వామినే నమః. ఓం ద్వాదశాక్షరమంత్రస్థాయ నమః. అనఘస్వామినే నమః. ఓం ఆత్మసాయుజ్యదాయినే నమః. అనఘస్వామినే నమః. ఓం షోడశార్ణమనుస్థాయ నమః. అనఘస్వామినే నమః. ఓం సచ్చిదానందశాలినే నమః. అనఘస్వామినే నమః. ఓం దత్తాత్రేయాయ నమః. అనఘస్వామినే నమః. ఓం హరయే నమః. అనఘస్వామినే నమః. ఓం కృష్ణాయ నమః. అనఘస్వామినే నమః. ఓం ఉన్మత్తాయ నమః. అనఘస్వామినే నమః. ఓం ఆనందదాయకాయ నమః. అనఘస్వామినే నమః. ఓం దిగంబరాయ నమః. అనఘస్వామినే నమః. ఓం మునయే నమః. అనఘస్వామినే నమః. ఓం బాలాయ నమః. అనఘస్వామినే నమః. ఓం పిశాచాయ నమః. అనఘస్వామినే నమః. ఓం జ్ఞానసాగరాయ నమః. అనఘస్వామినే నమః. ఓం ఆబ్రహ్మజన్మదోషౌఘప్రణాశాయ నమః. అనఘస్వామినే నమః. ఓం సర్వోపకారిణే నమః. అనఘస్వామినే నమః. ఓం మోక్షదాయినే నమః. అనఘస్వామినే నమః. ఓం రూపిణే నమః. అనఘస్వామినే నమః. ఓం భగవతే నమః. అనఘస్వామినే నమః. ఓం దత్తాత్రేయాయ
प्रदाय नमः अनघस्वामिने नमः ॐ स्मृतिमात्रसन्तुष्टाय नमः अनघस्वामिने नमः ॐ महाभयनिवारिणे नमः अनघस्वामिने नमः ॐ महाज्ञानप्रदाय नमः अनघस्वामिने नमः ॐ चिदानन्दात्मने नमः अनघस्वामिने नमः ॐ बालोन्मत्तपिशाचादिवेशाय नमः अनघस्वामिने नमः ॐ महायोगिने नमः अनघस्वामिने नमः ॐ अवधूताय नमः अनघस्वामिने नमः ॐ अनसूयानन्दनाय नमः अनघस्वामिने नमः ॐ अत्रिपुत्राय नमः अनघस्वामिने नमः ॐ सर्वकामफलानीकप्रदात्रे नमः अनघस्वामिने नमः ॐ प्रणवाक्षरवेद्याय नमः अनघस्वामिने नमः ॐ भवबन्धविमोचिने नमः अनघस्वामिने नमः ॐ ह्रीं बीजाक्षरपाराय नमः अनघस्वामिने नमः ॐ सर्वैश्वर्यप्रदायिने नमः अनघस्वामिने नमः ॐ क्रों बीजजपतुष्टाय नमः अनघस्वामिने नमः ॐ साध्याकर्षणदायिने नमः अनघस्वामिने नमः ॐ सौर्बीजप्रीतमनसे नमः अनघस्वामिने नमः ॐ मनस्संक्षोभहारिणे नमः अनघस्वामिने नमः ॐ ऐं बीजपरितुष्टाय नमः अनघस्वामिने नमः ॐ वाक्प्रदाय नमः अनघस्वामिने नमः ॐ क्लीं बीजसमुपास्याय नमः अनघस्वामिने नमः ॐ त्रिजगद्वश्यकारिणे नमः अनघस्वामिने नमः ॐ श्रीमुपासनतुष्टाय नमः अनघस्वामिने नमः ॐ महासम्पत्प्रदाय नमः अनघस्वामिने नमः ॐ ग्लौमक्षरसुवेद्याय नमः अनघस्वामिने नमः ॐ भूसाम्राज्यप्रदायिने नमः अनघस्वामिने नमः ॐ द्राम्बीजाक्षरवासाय नमः अनघस्वामिने नमः ॐ महते नमः अनघस्वामिने नमः ॐ चिरञ्जीविने नमः अनघस्वामिने नमः ॐ नानाबीजाक्षरोपास्य नानाशक्तियुजे नमः अनघस्वामिने नमः ॐ समस्तगुणसम्पन्नाय नमः अनघस्वामिने नमः ॐ अन्तःशत्रुविदाहिने नमः अनघस्वामिने नमः ॐ भूतग्रहोच्चाटनाय नमः अनघस्वामिने नमः ॐ सर्वव्याधिहराय नमः अनघस्वामिने नमः ॐ पराधिचारशमनाय नमः अनघस्वामिने नमः ॐ आधिव्याधिनिवारिणे नमः अनघस्वामिने नमः ॐ दुःखत्रयहराय नमः अनघस्वामिने नमः ॐ दारिद्र्यद्राविणे नमः अनघस्वामिने नमः ॐ देहदार्ढ्याभिपोषाय नमः अनघस्वामिने नमः ॐ चित्तसन्तोषकारिणे नमः अनघस्वामिने नमः ॐ सर्वमन्त्रस्वरूपाय नमः अनघस्वामिने नमः ॐ सर्वयन्त्रस्वरूपिणे नमः अनघस्वामिने नमः ॐ सर्वतन्त्रात्मकाय नमः अनघस्वामिने नमः ॐ सर्वपल्लवरूपिणे नमः अनघस्वामिने नमः ॐ शिवाय नमः अनघस्वामिने नमः ॐ उपनिषद्वेद्याय नमः अनघस्वामिने नमः ॐ दत्ताय नमः अनघस्वामिने नमः ॐ भगवते नमः अनघस्वामिने नमः ॐ दत्तात्रेयाय नमः अनघस्वामिने नमः ॐ महागम्भीररूपाय नमः अनघस्वामिने नमः ॐ वैकुण्ठवासिने नमः अनघस्वामिने नमः ॐ शङ्खचक्रगदाशूलधारिणे नमः अनघस्वामिने नमः ॐ वेणुनादिने नमः अनघस्वामिने नमः ॐ दुष्टसंहारकाय नमः अनघस्वामिने नमः
ఓం శిష్ట సంపాలకాయ నమః అనఘస్వామినే నమః ఓం నారాయణాయ నమః అనఘస్వామినే నమః ఓం అస్త్రధరాయ నమః అనఘస్వామినే నమః ఓం చిత్రూపిణే నమః అనఘస్వామినే నమః ఓం ప్రజ్ఞారూపాయ నమః అనఘస్వామినే నమః ఓం ఆనందరూపిణే నమః అనఘస్వామినే నమః ఓం బ్రహ్మరూపిణే నమః అనఘస్వామినే నమః ఓం మహావాక్య ప్రబోధాయ నమః అనఘస్వామినే నమః ఓం తత్వాయ నమః అనఘస్వామినే నమః ఓం సకల కర్మౌఘ నిర్మితాయ నమః అనఘస్వామినే నమః ఓం సచ్చిదానంద రూపాయ నమః అనఘస్వామినే నమః ఓం సకల లోకౌఘ ప్రారాయ నమః అనఘస్వామినే నమః ఓం సకల దేవౌఘ వశీకృతికరాయ నమః అనఘస్వామినే నమః ఓం కుటుంబ వృద్ధిదాయ నమః అనఘస్వామినే నమః ఓం గుడపానకతోషిణే నమః అనఘస్వామినే నమః ఓం పంచగర్జాయ సుప్రీతాయ నమః అనఘస్వామినే నమః ఓం కందఫలాదినే నమః అనఘస్వామినే నమః ఓం సద్గురవే నమః అనఘస్వామినే నమః ఓం శ్రీ అనఘాయ నమః. అష్టోత్తరశతనామార్చనం నామార్చనం సమర్పయామి. అమ్మవారికి అష్టోత్తరం ప్రారంభమవుతుంది. అందరూ కూడా అనఘాలక్ష్మి నమః అంటూ ప్రతినామం తర్వాత చెప్తూ ఉండండి. ఓం అనఘాలక్ష్మ్యై నమః. అనఘాలక్ష్మ్యై నమః ఓం అనఘాలక్ష్మ్యై నమః. అనఘాలక్ష్మ్యై నమః ఓం అనఘాలక్ష్మ్యై నమః. అనఘాలక్ష్మ్యై నమః ఓం మహాదేవ్యై నమః. అనఘాలక్ష్మ్యై నమః ఓం మహాలక్ష్మ్యై నమః. అనఘాలక్ష్మ్యై నమః ఓం అనఘస్వామి పత్న్యై నమః. అనఘాలక్ష్మ్యై నమః ఓం త్రివిధాఘవిదారిణ్యై నమః. అనఘాలక్ష్మ్యై నమః ఓం త్రిగుణాయై నమః. అనఘాలక్ష్మ్యై నమః ఓం అష్టపుత్ర కుటుంబిన్యై నమః. అనఘాలక్ష్మ్యై నమః ఓం సిద్ధసేవ్యపదే నమః. అనఘాలక్ష్మ్యై నమః ఓం ఆత్రేయ గృహదీపాయై నమః. అనఘాలక్ష్మ్యై నమః ఓం వినీతాయై నమః. లక్ష్మ్యై నమః ఓం అనసూయా ప్రీతిదాయై నమః. అనఘాలక్ష్మ్యై నమః ఓం మనోజ్ఞాయై నమః. అనఘాలక్ష్మ్యై నమః ఓం యోగశక్తి స్వరూపిణ్యై నమః. అనఘాలక్ష్మ్యై నమః ఓం యోగాతీత హృదే నమః. అనఘాలక్ష్మ్యై నమః ఓం చిత్రాసనోపవిష్టాయై నమః. అనఘాలక్ష్మ్యై నమః ఓం పద్మాసనయుజే నమః. అనఘాలక్ష్మ్యై నమః ఓం రత్నాంగుళీయ కలసత్పాదాంగుళ్యై నమః. అనఘాలక్ష్మ్యై నమః ఓం పద్మగర్భోపమానాంఘ్రితలాయై నమః. అనఘాలక్ష్మ్యై నమః ఓం భర్తృశుశ్రూషణోత్కాయై నమః. అనఘాలక్ష్మ్యై నమః ఓం మతిమత్యై నమః. అనఘాలక్ష్మ్యై నమః ఓం తాపసీ వేషధారిణ్యై నమః. అనఘాలక్ష్మ్యై నమః ఓం తాపత్రజనుతే నమః. అనఘాలక్ష్మ్యై నమః ఓం హరిద్రాంచత్ప్రపాదాయై నమః. అనఘాలక్ష్మ్యై నమః ఓం మంజీరకలజత్రవే నమః. అనఘాలక్ష్మ్యై నమః ఓం శుచివల్కలధారిణ్యై నమః. అనఘాలక్ష్మ్యై నమః ఓం కాంచీదామయుజే నమః. అనఘాలక్ష్మ్యై నమః ఓం గలే మాంగళ్యసూత్రాయై నమః. అనఘాలక్ష్మ్యై నమః ఓం గ్రైవేయాళీధృతే నమః. అనఘాలక్ష్మ్యై నమః ఓం క్వణత్కంకణయుక్తాయై నమః. అనఘాలక్ష్మ్యై నమః ఓం పుష్పాలంకృతయే నమః. అనఘాలక్ష్మ్యై నమః ఓం అభీతిముద్రాహస్తాయై నమః. అనఘాలక్ష్మ్యై నమః ఓం లీలాంభోజధృతే నమః. అనఘాలక్ష్మ్యై నమః ఓం తాటంకయుగదీప్రాయై నమః. అనఘాలక్ష్మ్యై నమః ఓం నానారత్నసుదీప్తయే నమః.
नमः ॐ फालाञ्चत्तिलकायै नमः अनघालक्ष्मी नमः ॐ मूर्धाबद्धजटाराजत्सुमदामालये नमः अनघालक्ष्मी नमः ॐ भर्त्राज्ञापालनायै नमः अनघालक्ष्मी नमः ॐ नानावेशधृते नमः अनघालक्ष्मी नमः ॐ पञ्चपर्वान्विता विद्यारूपिकायै नमः अनघालक्ष्मी नमः ॐ सर्वाभरणशीलायै नमः अनघालक्ष्मी नमः ॐ स्वबलावृतवेधसे नमः अनघालक्ष्मी नमः ॐ विष्णुपत्न्यै नमः अनघालक्ष्मी नमः ॐ वेदमात्रे नमः अनघालक्ष्मी नमः ॐ स्वच्छशङ्खधृते नमः अनघालक्ष्मी नमः ॐ मन्दहासमनोज्ञायै नमः अनघालक्ष्मी नमः ॐ मन्त्रतत्त्वविदे नमः अनघालक्ष्मी नमः ॐ दत्तपार्श्वनिवासायै नमः अनघालक्ष्मी नमः ॐ रेणुकेष्टकृते नमः अनघालक्ष्मी नमः ॐ मुखनिःसृतशम्पाभद्रजे दीप्त्यै नमः अनघालक्ष्मी नमः ॐ विधातृवेदसन्धात्र्यै नमः अनघालक्ष्मी नमः ॐ सृष्टिशक्त्यै नमः अनघालक्ष्मी नमः ॐ शान्तिलक्ष्म्यै नमः अनघालक्ष्मी नमः ॐ गायिकायै नमः अनघालक्ष्मी नमः ॐ ब्राह्मण्यै नमः अनघालक्ष्मी नमः ॐ योगचर्यारतायै नमः अनघालक्ष्मी नमः ॐ नर्तिकायै नमः अनघालक्ष्मी नमः ॐ दत्तमामाङ्कसंस्थायै नमः अनघालक्ष्मी नमः ॐ जगदिष्टकृते नमः अनघालक्ष्मी नमः ॐ शुभायै नमः अनघालक्ष्मी नमः ॐ चारुसर्वाङ्ग्यै नमः अनघालक्ष्मी नमः ॐ चन्द्रास्यायै नमः अनघालक्ष्मी नमः ॐ दुर्मानसक्षोभकर्यै नमः अनघालक्ष्मी नमः ॐ साधुहृच्छान्तये नमः अनघालक्ष्मी नमः ॐ सर्वान्तः संस्थितायै नमः अनघालक्ष्मी नमः ॐ सर्वान्तर्गतये नमः अनघालक्ष्मी नमः ॐ पादस्थितायै नमः अनघालक्ष्मी नमः ॐ पद्मायै नमः अनघालक्ष्मी नमः ॐ गृहदायै नमः अनघालक्ष्मी नमः ॐ शक्तिस्थितायै नमः अनघालक्ष्मी नमः ॐ सद्रत्नवस्त्रदायै नमः अनघालक्ष्मी नमः ॐ गुह्यस्थानस्थितायै नमः अनघालक्ष्मी नमः ॐ पत्नीदायै नमः अनघालक्ष्मी नमः ॐ क्रोडस्थायै नमः अनघालक्ष्मी नमः ॐ पुत्रदायै नमः अनघालक्ष्मी नमः ॐ वंशवृद्धिकृते नमः अनघालक्ष्मी नमः ॐ हृद्गतायै नमः अनघालक्ष्मी नमः ॐ सर्वकामपूरणायै नमः अनघालक्ष्मी नमः ॐ कण्ठस्थितायै नमः अनघालक्ष्मी नमः ॐ हारादिभूषादात्र्यै नमः अनघालक्ष्मी नमः ॐ प्रवासिबन्धुसंयोगदायिकायै नमः अनघालक्ष्मी नमः ॐ मृष्टान्नदायै नमः अनघालक्ष्मी नमः ॐ वाक्शक्तिदायै नमः अनघालक्ष्मी नमः ॐ ब्राह्म्यै नमः अनघालक्ष्मी नमः ॐ आज्ञाबालप्रदात्र्यै नमः अनघालक्ष्मी नमः ॐ सर्वैश्वर्यकृते नमः अनघालक्ष्मी नमः ॐ मुखस्थितायै नमः अनघालक्ष्मी नमः ॐ कविताशक्तिदायै नमः अनघालक्ष्मी नमः ॐ शिरोगतायै नमः अनघालक्ष्मी नमः ॐ निर्दाहकर्यै नमः अनघालक्ष्मी नमः ॐ रौद्र्यै नमः अनघालक्ष्मी नमः ॐ जम्भासुरविदाहिन्यै नमः अनघालक्ष्मी नमः ॐ जम्भवं
वंशहृते नमः अनघालक्ष्मी नमः ॐ दत्ताङ्कसंस्थितायै नमः अनघालक्ष्मी नमः ॐ वैष्णव्यै नमः अनघालक्ष्मी नमः ॐ इन्द्रराज्यप्रदायिन्यै नमः अनघालक्ष्मी नमः ॐ देवप्रीतिकृते नमः अनघालक्ष्मी नमः ॐ नहुषात्मजदात्र्यै नमः अनघालक्ष्मी नमः ॐ लोकमात्रे नमः अनघालक्ष्मी नमः ॐ धर्मकीर्तिसुबोधिन्यै नमः अनघालक्ष्मी नमः ॐ शास्त्रमात्रे नमः अनघालक्ष्मी नमः ॐ भार्गवक्षिप्रतुष्टायै नमः अनघालक्ष्मी नमः ॐ कालत्रयविदे नमः अनघालक्ष्मी नमः ॐ कार्तवीर्यव्रतप्रीतमनसे नमः अनघालक्ष्मी नमः ॐ शुचये नमः अनघालक्ष्मी नमः ॐ कार्तवीर्यप्रसन्नायै नमः अनघालक्ष्मी नमः ॐ सर्वसिद्धिकृते नमः अनघालक्ष्मी नमः ॐ सर्वसिद्धिकृते सिद्धिकृते नमः अनघालक्ष्मी नमः ॐ सर्वसिद्धिकृते नमः अनघालक्ष्मी नमः श्रीनघादेव्यै नमः अष्टोत्तरशतनामार्चनं समर्पयामि ॐ यत्पुरुषं पुरुषं यदधो कथिताव्यकल्पयन् मुखं किमस्य कौ बाहु कावूरूपादावुच्येते नानापरिमलद्रव्यसम्मेलनमनोहरः धूपः समर्पितो देवावनघो प्रतिगृह्यताम् श्री अनघादेवी श्री अनघादेवी समेता श्री अनघस्वामिने श्री अनघस्वामिने नमो नमः नमो नमः धूपमाघ्रापयामि धूपमाघ्रापयामि ॐ ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजनेतं पुरुषं महान्तम् आदित्यवर्णं नमसस्तु पारे सर्वाणि रूपाणि विजित्य धीरः नामानि कृत्वाभिवदन यदास्ते प्रभोसमन्तात् परिवर्तितैः श्रीकर्पूरनीराजनदीपमाल्यैः युष्मन्महार्तिः परिवेशपङ्क्तिः किं मीलिताभास्त्वनघेन गप्रभो पर्याप्त्या अनन्तरायाय सर्वस्तोमोतिरात्र उत्तममहर्भवति सर्वस्याप्ति सर्वस्य नित्ये सर्वमेव तेनाप्नोति सर्वं जयति हिरण्यपात्रं मधोः पूर्णं ददाति मधव्योऽसानीति एकधा ब्रह्मण उपहरति एकथैव यजमानायुस्तेजो दधाति श्री अनघादेवी श्री अनघादेवी समेता श्री अनघस्वामिने श्री अनघस्वामिने नमो नमः नमो नमः नीराजनं नीराजनं सन्दर्शयामि सन्दर्शयामि नीराजन अनन्तरं पुष्पार्घ्यं समर्पयामि नमस्करोमि इंदिरारमण गोविंद अवधूत चिंतन गुरुदेव दत्ता अवधूत चिंतन श्री गुरुदेव दत्ता జై గురుదత్త. ఇక్కడ ప్రధాన వేదిక మీద మహామంగళహారతి ఇప్పుడే సమర్పణ జరిగింది. మన ఋత్విక్కులు మనందరి దగ్గరికి కూడా ఆరతి తీసుకొస్తూ ఉన్నారు. అందరి దగ్గరికి అన్ని యంత్రాల దగ్గరికి వస్తుంది. అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ ఉండడం, అలా చేతులతో చూపించడమే. మళ్ళీ ఒకసారి అలా చెయ్యి అడ్డం పెట్టామంటే అది పడిపోతుంది. చాలా జాగ్రత్త. ఎక్కువ మంది ఉన్నారు కదా, నిదానంగా అందరం అలా చేతికి చూపించుకోవటమే. మనం నమస్కారం చేసుకుంటే చాలు. ఎవరైతే పూజారి వస్తారో ఆయనే చూపిస్తూ వెళ్తారు ఒక్కొక్క యంత్రానికి. మనం నమస్కారం చేసుకుంటూ ఉంటే చాలు. మనం కూడా మహామంగళారతి చేసుకున్న ఆ తృప్తి ఉండని అని పంపిస్తూ ఉన్నాము. వస్తూ ఉంది మనందరి దగ్గరికి. ఇక మహామంత్ర పుష్పం జరుగుతుంది ఇప్పుడు. జై గురుదత్త. ఓం ధాతా పురస్తాద్యముదా జహార శక్రః ప్రవిద్వాన్ ప్రదిశశ్చతస్రః తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాన్యః పంథా అయనాయ విద్యతే కోపాం పుష్పం వేద
పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ మహేంద్రపుత్రాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్ దేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ యౌ వేధసే ప్రబలమానస దోషజాలమున్మూల్య సత్వరమభాసయతాం హి వేదాన్ తావత్యకేళిశునకీకృత వేదజాతౌ శ్రీమంత్రపుష్పనిచయైరనఘౌ నిషేవే శ్రీ అనఘాదేవి శ్రీ అనఘాదేవి సమేత సమేత శ్రీ అనఘస్వామినే శ్రీ అనఘస్వామినే నమో నమః నమో నమః మంత్రపుష్పం మంత్రపుష్పం సమర్పయామి. సమర్పయామి. అందరూ కూడా లేచి నుంచి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసుకోండి. ఓం కార్తవీర్యాయ నహుషభార్గవేంద్రాదిరక్షకౌ అనఘౌ లోకపితరౌ తుష్యేతాం మే ప్రదక్షిణైః యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణ్ అందరూ కూడా చెప్పండి. అన్యథా అన్యథా శరణం నాస్తి శరణం నాస్తి త్వమేవ త్వమేవ శరణం మమ శరణం మమ తస్మాత్ తస్మాత్ కారుణ్యభావేన కారుణ్యభావేన రక్ష 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 జగద్గురు జగద్గురు రక్ష 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 గురోత్తమ గురోత్తమ రక్ష 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 దయానిధే దయానిధే శ్రీ అనఘాదేవి శ్రీ అనఘాదేవి సమేత సమేత శ్రీ అనఘస్వామినే శ్రీ అనఘస్వామినే నమో నమః నమో నమః ప్రదక్షిణ ప్రదక్షిణ నమస్కార నమస్కార సమర్పయామి. సమర్పయామి. అందరూ కూడా మీ మీ స్థానాల్లోనే కూర్చోండి. జై గురుదత్త. అందరూ కూడా చేతిలోకి పూలు అక్షతలు తీసుకోవాలి. మీ మీ స్థానాల్లో కూర్చోండి. ప్రార్థన నమస్కారం జరుగుతూ ఉంది. అందరూ కూడా చెప్పాలి. మనోవాక్కాయ ఉత్థం క్షపితుం అఘం ఆత్మీయ వితతేః ధృతం నూనం యాభ్యాం విమలమిహ దాంపత్యలసనం తయోః పాదద్వంద్వం మహిమముఖ పుత్రాష్టక లసత్పరీవారం వందే సతతం అనఘాఖ్య కలితయోః విష్ణు అనఘ దత్తేశ్వర అనఘే లక్ష్మీ మంగళే ఉభౌ హి సచ్చిదానంద విగ్రహౌ భక్తరక్షకౌ యువాం మే తుష్యతాం అద్య పూజయా సుప్రసీదతాం జ్ఞాతా అజ్ఞాతా అపరాధాన్ మమ క్షమేథాం కరుణాకరౌ ఆయుః ఆరోగ్యం ఐశ్వర్యం సత్కుటుంబ ప్రవర్ధనం సౌమంగళ్యం యశో విద్యాం జ్ఞానంచ దిశతాం ముదా. అందరూ మనసులో ఏదైతే పూజ మనము మంత్రోక్తంగా శాస్త్రోక్తంగా సద్గురు సన్నిధిలో ప్రధాన అనఘాష్టమి వ్రతం పర్వదినాన ఆచరించామో దాంట్లో ఇంతవరకు మనం మంత్ర రూపంలో ఏదైతే చెప్పామో అదే మరొకసారి చెప్తూ ఉన్నాను. విష్ణు అనఘ దత్తేశ్వర అనఘే లక్ష్మీమంగళే. విష్ణుమూర్తే అనఘస్వామి, లక్ష్మీదేవే అనఘామాత అనుకుంటూ వాళ్ళిద్దరూ కూడా సచ్చిదానంద స్వరూపులు, సచ్చిదానంద విగ్రహం
భక్త రక్షకో, మనందరినీ కూడా రక్షించేటువంటి ఆ ఇరువురు కూడా, అనఘస్వామి అనఘామాత ఇరువురు కూడా, మీ ఇద్దరూ కూడా తుష్యత మధ్య పూజయా సుప్రసీదిత, మీ ఇద్దరూ కూడా మేమేదైతే పూజ చేశామో ఇవాళ ఆ పూజతో సంతుష్టులు అవ్వుగాక. సంతుష్టులు అవ్వండి అని మనం ప్రార్థన చేయటమే. సంతుష్టులు అవ్వండి. మీరు సంతుష్టులు అయ్యారు అనంటే మాకేం ఒరుగుతుంది అనంటే, తెలిసి తెలియక మేము చేసే అపరాధాలన్నిటినీ కూడా ఈ పూజా సమయంలో కావచ్చు, పూజకు ముందు కావచ్చు, పూజ తర్వాత కావచ్చు, మేము తెలిసి తెలియక మీ పిల్లలము కాబట్టి ఏ అపరాధాలు చేసినా సరే అన్నిటినీ కూడా మన్నించండి, పిల్లలము అనుకుని క్షమించండి అని చెప్తూ అందరం కూడా ఆయుహు, ఆరోగ్యం, ఐశ్వర్యం, సత్కుటుంబ ప్రవర్ధనం. సత్కుటుంబ ప్రవర్ధనం అంటే ఇప్పుడు మనందరము కూడా సనాతన ధర్మంలో అద్భుతంగా ప్రతి పర్వదినాన్ని కూడా గురువు మార్గంలో ఉండి అందరము కూడా ఆచరించుకుంటూ ఉన్నాం. ఇది ఎప్పటికీ కూడా మన వంశాలు ఎప్పటికీ కూడా తరతరాలకి కూడా ఇదే దారిలో ఉంటూ వాళ్ళందరూ కూడా ఇంతే ఆనందంగా ఉండాలి, గురు సన్నిధిలో మెలగాలి అంటే సత్కుటుంబ ప్రవర్ధనం. మంచి కుటుంబం దినదినాభివృద్ధి చెందుతూ, వంశాభివృద్ధి చెందుతూ, తరతరాలకి కూడా ఇటువంటి సనాతన ధర్మంలో ఉండేటువంటి ఆ అర్హత మన జనరేషన్స్ అన్నింటికీ కూడా అందాలి అంటే వారిరువురు కూడా సత్కుటుంబ ప్రవర్ధనంతో మనందరినీ కూడా అనుగ్రహించాలి. తర్వాత సౌమంగళ్యం, యశః మంచి పేరు, విద్య మంచి విద్యని అలాగే జ్ఞానాన్ని మాకు ఇవ్వండి స్వామి అని మనందరం కూడా మంత్రపూతంగా మనందరం ఇంతవరకు ప్రార్థన చేసుకున్నాము. మరొక్కసారి మనసులో ఉన్న కోరికలన్నిటినీ కూడా చెప్పుకోండి. ఈ సమయంలో వాళ్ళు అత్యంత సంతుష్టులై మన యందు ప్రేమతో కరుణతో ఉంటారు కాబట్టి ఈ సమయంలో మనందరం కూడా మరొక్కసారి ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన తరువాత వ్రత కథ ప్రారంభమవుతుంది. అందరూ కూడా చేతిలోకి అక్షతలు తీసుకోండి. ఇందాక తీసుకున్నటువంటిది ప్రార్థన సమర్పణ చేసి కొత్తగా అక్షతలు చేతిలోకి తీసుకోండి. వ్రత కథ ప్రారంభమవుతోంది. అందరికీ తెలిసినప్పటికీ మరొకసారి చెప్తూ ఉన్నాను. వ్రత కథ అయిన తర్వాత చేతిలో ఉన్నటువంటి ఆ అక్షతలని సగభాగాన్ని యంత్రం మీద సమర్పణ చేయాలి. మిగిలిన సగాన్ని ప్రసాద రూపంలో మన శిరస్సు మీద ధరించాలి. తీసుకుని ఇళ్ళకి తీసుకుని వెళ్ళచ్చు, అందరికీ కూడా ఇవ్వచ్చు. అత్యంత శ్రేష్టమైన వ్రతము. ఇంకొక మంచి విషయం ఏమిటంటే సత్యనారాయణ స్వామి ఎదురుకుండా అనఘాష్టమి వ్రతం చేస్తున్నాము. సత్యనారాయణ స్వామి అలాగే దత్తాత్రేయ స్వామి ఇద్దరు కూడా ఒక్కటే. అలాగే లోపల ఎక్కడా లేనటువంటి కని విరి ఎరుగని రీతిలో రచించి అణిమాది అష్టపుత్రులతో కూడినటువంటి అనఘ దంపతుల యొక్క ఆలయాన్ని ఇక్కడ శ్రీ స్వామిజీ వారు నిర్మించారు. అటువంటి ఆలయంలో సత్యనారాయణ స్వామి ఎదురుకుండా మనం చేస్తున్నాము. సత్యనారాయణ స్వామి ఎదురుకుండా అని ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నాను అంటే, సత్యనారాయణ స్వామి ఇప్పుడు అనఘాష్టమి వ్రతం ఏదైతే ఆచరిస్తున్నామో అలాగే మనం అప్పుడప్పుడు కూడా దత్త సత్యనారాయణ స్వామి వారి యొక్క కళ్యాణం చేస్తాము. దత్త సత్యనారాయణ స్వామి వారి కళ్యాణానికి ప్రత్యేకంగా గోత్ర ప్రవరలు ఏమేమి చెప్పాలి అనే ఒక సంశయం వస్తుంది. ఆ సమయంలో సత్యనారాయణ స్వామి వారిదే చెప్పేది. ఆ ఉద్దేశం ఏమిటి అంటే వారి ఇరువురు ఒక్కటే అని నిర్ధారణ. ఆయన సన్నిధిలో మనందరం కూడా వ్రతం చేసుకుంటున్నాము. ఇక స్వామీజీ వారు కూడా దయచేస్తూ ఉన్నారు. అద్భుతమైన సమయంలో మనందరం ఇప్పుడు వ్రత కథ ప్రారంభించుకుందాము. వ్రత కథ విని సగభాగ అక్షతలని అందరము యంత్రం మీద సమర్పణ చేద్దాము. మిగిలిన సగాన్ని ప్రసాద రూపంలో ధరిద్దాము. అనఘాష్టమి వ్రత కథ. వేదవ్యాస మహర్షిచే ప్రణీతమైన 18 మహాపురాణాలలో భవిష్యోత్తర పురాణము ఒకటి. ఈ పురాణములో ధర్మరాజు శ్రీకృష్ణుల సంవాద రూపముగా అనఘాష్టమి వ్రతము యొక్క ప్రసక్తి ఉంటున్నది. వ్రత కథలలో ఆ వ్రతము చేసే విధానము, పూర్వము ఈ వ్రతము చేసిన వారి యొక్క చరిత్ర, వారికి కలిగినటువంటి మహాఫలితములు వివరించబడినాయి. అలాగే పాండవుల చేత ఈ వ్రతాన్ని చేయించి వారి కష్టాలను తొలగించేందుకు శ్రీకృష్ణుడు ఉపదేశించాడు. ఆ కథను దీపకుడనే శిష్యుడికి అతని గురువుగారు ఉపదేశిస్తూ ఉన్నారు. మొదటి ఖండము. దీపకుడు పలికెను, గురుదేవా, పూర్వము జంభాసురుని చేత ఓడిపోయినటువంటి దేవతలు దత్తాత్రేయ స్వామి వారిని ఆశ్రయించగా ఆ స్వామి వల్ల రాక్షస బాధ నివారణ అయింది అని విన్నాను. మరి ఆయన యుద్ధము చేసి గెలిచెనా లేక యోగ బలంతో విజయం పొందినాడా? నాకు చాలా కుతూహలముగా ఉంది, దయచేసి వివరించండి. ఇక శ్రీ గురువు పలికెను, నాయన, పూర్వము ద్వాపర యుగంలో ధర్మరాజు ఇదే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా తెలుసుకున్నాడు.
ఆ కథను వాసుదేవుడి మాటల ద్వారానే విందాము. శ్రీకృష్ణుడు ఇలా చెబుతూ ఉన్నారు. ధర్మరాజా, కృతయుగంలో బ్రహ్మ మానసపుత్రుడు, మహా తేజశాలి, తపస్సంపన్నుడు అయినటువంటి అత్రి మహర్షి త్రిగుణాతీతమైన పరబ్రహ్మను గురించి తపస్సు చేసినాడు. ఆయన భార్య మహాసాధ్వి అయినటువంటి అనసూయాదేవి. ఆమె కూడా స్వధర్మాన్ని అనుసరిస్తూ లోక ప్రసిద్ధురాలైనది. వారికి చాలా కాలానికి విష్ణుమూర్తి ప్రధానంగా త్రిమూర్తుల అంశతో ఒక పుత్రుడు జన్మించాడు. ఆయనే దత్తాత్రేయ స్వామి. ఆ దత్తస్వామికి ముల్లోకాలలో సాటి లేదు అని ప్రసిద్ధి. ఆయన యొక్క యోగశక్తి భక్తులను అనుగ్రహించేందుకు అనఘాదేవి అనే నామరూపమును స్వీకరించి సహధర్మచారిణిగా విరాజిల్లుతూ ఉన్నది. ఈ శక్తి లక్ష్మీదేవి యొక్క అంశ కలదై దయాగుణ ప్రధానమైనది. దత్తాత్రేయ స్వామి వారి యొక్క అష్టసిద్ధులు కూడా భక్తుల ప్రత్యయానికి 8 పుత్రులుగా అవతరించారు. వీరే అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, మహిమ, ఈశిత్వం, వశిత్వం, కామావసాయిత. ఇటువంటి గృహస్థ రూపంలో ఉన్న దత్తాత్రేయ స్వామిని ఇంద్రాది దేవతలందరూ కూడా ఆశ్రయించి వారి అన్ని కష్టాలను కూడా తొలగించుకున్నారు. జంభాసుర పరాక్రమము. బ్రహ్మదేవుడిచ్చినటువంటి వరప్రభావము వలన మహాబలవంతుడైనటువంటి జంభాసురుడు దేవతల రాజధాని అయిన అమరావతిపై దండెత్తి 1000 దివ్య సంవత్సరాల పాటు ఘోరమైన యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో జంభాసురుడి పక్షాన పాతాళం నుంచి వచ్చిన దైత్య, దానవ, రాక్షస జాతుల వారు పోరాడారు. చివరికి ఇంద్రాది దేవతలు ఓటమి పాలై పలాయనం చిత్తగించారు. ఇలా పారిపోతున్నటువంటి దేవతలను జంభాసురుడి నాయకత్వంలోని రాక్షస గణాలు వధించేందుకు తరుముకుంటూ వచ్చారు. వారు బాణాలు, గదలు, రోకళ్ళు, ముద్గరాలు విసురుతూ, ఫిరంగులు పేలుస్తూ దున్నపోతులను, శరభ మృగాలను, పులులను, కోతులను, గాడిదలను ఎక్కి మదముతో ఉత్సాహముగా దేవతలను వెంబడించసాగారు. ఈ తరుణంలో శక్తులన్నీ కూడా పోయి వేరే మార్గము కానరాక మహాయోగీశ్వరుడైనటువంటి దత్తాత్రేయ స్వామి యోగమాత అనఘాదేవి నివసిస్తున్నటువంటి వింధ్య పర్వత చర్యల వరకు కూడా వచ్చి వారందరూ ప్రార్థించటం ప్రారంభించారు. దేవదేవ జగన్నాథ, శంఖ చక్ర గదాధర, జంభాసురుని చేత ఓడిపోయి నిన్ను శరణుజొచ్చాము, మమ్మల్నందరినీ కూడా రక్షింపుము. నీ భక్తులమైనటువంటి మాకు నీ పాద పద్మముల కంటే వేరే గతి లేనే లేదు, కరుణించు ప్రభు అని ఆర్తితో స్తోత్రం చేశారు. వారి ప్రార్థన విని దత్తాత్రేయ స్వామి దేవతలను తన ఆశ్రయములోనికి పంపి నిర్భయంగా ఉండు అని పలికినాడు. మాయా విమోహితులై వెంబడిస్తున్న రాక్షసులను ఓడించేందుకై విలాసముగా అనఘాదేవికి సైగ చేశాడు. ఇంతలో అక్కడికి వచ్చిన రాక్షసులు ఈ అనఘాదేవి యొక్క సౌందర్య విశేషాన్ని చూసి దేవతలపైన ఉన్నటువంటి వైరాన్ని కూడా మరిచిపోయి ఈ మహర్షి యొక్క వగలాడి భార్యను పట్టుకోండి, ఆమెకు పూలు ఫలములు ఇవ్వండి, ఇచ్చి సంతోషపరచండి అని చెప్పుకుంటూ ఆ లక్ష్మీ స్వరూపాన్ని నెత్తి మీద పెట్టుకున్నారు. ఇలా వారి యొక్క ఐశ్వర్యలక్ష్మి నెత్తికెక్కగా దత్తస్వామి యొక్క ధ్యానాగ్ని వారిపై ప్రసరించి వారి శక్తి అంతా కూడా హరించుకుపోయింది. అయినా మదపీడితులై సారహీనులై కామాంధులైన ఆ రాక్షసులు నెత్తిన మునిపత్ని ఉందని భ్రమించి బయలుదేరుతూ ఉండగా ఇంద్రాది దేవతలు బయటకు వచ్చి శక్తిహీనులైన వారందరినీ కూడా అవలీలగా త్రిశూలము, పరిఘ, శూలము మొదలైన ఆయుధాలతో వారందరినీ కూడా సంహరించారు. ఈ విధముగా ఆ దత్తాత్రేయ స్వామి వారి యొక్క ప్రభావము వలన శక్తివంతుడైనటువంటి ఇంద్రుడి చేత జంభాసురుడు సంహరించబడ్డాడు. దత్త మహిమ వల్ల దేవతలకు వారి రాజ్యము తిరిగి లభించింది. అథ ద్వితీయ ఖండము. శ్రీకృష్ణుడు పలికెను. జంభాసుర సంహారము అయిన తరువాత సర్వలోకముల యొక్క సంక్షేమానికై దత్తాత్రేయ స్వామి మానసిక, వాచిక, కాయిక తపస్సులను చేశాడు. 2 చేతులను కూడా పైకెత్తి ఒక కట్టెలాగా, గోడలాగా, రాయిలాగా నిశ్చలముగా నిలబడి కఠోర నియమాలతో బ్రహ్మోత్తరము అనే తపస్సు చేశాడు. ఆ తపశ్చర్యలలో రెప్పపాటు లేకుండా భూమధ్యంపై దృష్టి నిలిపి 3000 దివ్య సంవత్సరాల పాటు స్వామి నిమగ్నమై ఉండగా దత్తస్వామికి
మాహిష్మతీపుర ప్రభువైనటువంటి కార్తవీర్యార్జునుడు సేవ చేయసాగాడు. పుట్టుకతో వచ్చిన అంగవైకల్యాన్ని లెక్కపెట్టక యోగ నిరతుడైనటువంటి దత్తాత్రేయ స్వామిని రాత్రింబవళ్ళు భక్తితో వినయముగా సేవించినాడు. అతడి సపర్యలకు సంతోషించినటువంటి దత్తాత్రేయ స్వామి ఆ రాజుకు 4 వరాలను ప్రసాదించాడు. కార్తవీర్యార్జునుడు మొదటి వరంగా 1000 చేతులను, రెండవ వరంగా తనకు అధర్మ బుద్ధి కలిగితే సత్పురుషులు మరల్చాలని కోరాడు. తాను ధర్మయుద్ధంలో భూమినంతటినీ గెలిచి ధార్మికంగా పరిపాలించాలని 3వ వరాన్ని కోరుకున్నాడు. ఇన్ని విజయాలు అందుకున్నా పుట్టినవాడికి మరణం తప్పదు కాబట్టి వీరాధి వీరుడైన మహాపురుషుని చేతిలో తనకు మరణం కలగాలి అనే చివరి వరాన్ని కోరుకున్నాడు. దత్తస్వామి కార్తవీర్యుడు కోరినటువంటి వరాలతో పాటుగా విపులమైన యోగ విద్యను, భూమండల ఆధిపత్యాన్ని కూడా అనుగ్రహించాడు. ఇటువంటి వరాలను పొందినటువంటి కార్తవీర్యార్జునుడికి ఇక లోకంలో ఎదురు లేదు. సహస్ర బాహువులతో ధర్మంగా భూమినంతటినీ కూడా పరిపాలించాడు. యోగశక్తి చేత రథాలు, గజాలు, గుర్రాలు, జెండాలతో కూడిన అనేక రూపాలను స్వీకరించి తానే స్వయంగా యుద్ధము చేసేవాడు. భూమండలం మీద సప్తద్వీపాలలోనూ 10,000 యజ్ఞాలు నిర్విఘ్నంగా చేసి ఋత్విక్కులకు భూరి దక్షిణలు ఇచ్చేవాడు. అతడి యజ్ఞశాలలో బంగారు వేదికలు, మణిమయ స్తంభాలు, అద్భుతమైన అలంకారాలు భాసిల్లుతూ ఉంటే గంధర్వులు, కిన్నర కింపురుషులు, యక్షులు వారి వారి విమానాలపై వచ్చి వేడుకొని తిలకించేవారు. ఇతడి చరిత్రను దేవఋషి నారదుడు కీర్తిస్తూ యజ్ఞాలలో కానీ, దానాలలో కానీ, తపస్సులో కానీ, పాండిత్యంలో కానీ, పరాక్రమంలో కానీ ఈ కార్తవీర్యుని సాటైన వాడు వేరొకడు ఈ లోకంలో లేడు అని వక్కాణించాడు. ఈ చక్రవర్తి రాజ్యంలో వస్తువులు కనబడకపోవటం కానీ, నష్టపోవటం కానీ, ప్రజలు కష్టాల పాలు అవటం కానీ లేవు. ఏదైనా వస్తువు కనబడకపోతే కార్తవీర్య ప్రభువును స్మరించగానే లభించేది. అందువల్లే ఇప్పటికీ కూడా ఏదైనా ద్రవ్యం కనిపించకుండా పోతే కనుక ఆ నివారణకై కార్తవీర్జున దత్తాత్రేయ స్వామి వారి యొక్క మంత్రాలను భక్తులు అనుష్ఠానం చేస్తూ ఉంటారు. ఈ విధంగా మహిమాన్వితుడైనటువంటి చక్రవర్తి 40,000 దివ్య సంవత్సరాలు రాజ్యభారం నిర్వహిస్తూ తానే పశుపాలకుడు, క్షేత్రపాలకుడు, వర్షాలు కురిపిస్తూ పర్జన్యుడై ప్రజలను రక్షించాడు. ఒకప్పుడు కర్కోటకుడిని, మరొకప్పుడు రావణాసురుని కూడా బంధించి వారి మదాన్ని అణిచాడు. ఆకలిగొన్న అగ్నిదేవుడికి భూమిని భిక్షగా వేశాడు. ఓ ధర్మరాజా, యోగాచార్యుడు, యోగాధీశ్వరుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహము వలననే కార్తవీర్యార్జునుడు అంతటి శక్తివంతుడు అయినాడు. ఇక తృతీయ ఖండము. ఇలా వరాలు పొందినటువంటి యోగి కార్తవీర్యార్జునుడి వల్ల భూలోకంలో అనఘాష్టమి వ్రతము ప్రచారంలోకి వచ్చినది. అఘము అంటే పాపము. మనస్సుతోనూ, మాటలతోనూ, శరీరముతోనూ చేసే సమస్త పాపాలను కూడా నాశనము చేస్తాడు కాబట్టి దత్తస్వామిని అనఘుడు అని అన్నారు. ఆ అనఘుడి అష్టైశ్వర్యాలను ఈ వ్రత విధానంలో అర్చించాలి. అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, మహిమ, ఈశిత్వం, వశిత్వం, కామావసాయిత అనే ఈ 8 యోగసిద్ధుడి యొక్క 8 సిద్ధులు, ఇవే మోక్ష లక్షణాలైనటువంటి అష్టైశ్వర్యాలు. ఈ సిద్ధులన్నీ కూడా జనుల విశ్వాసానికై 8 పుత్రులుగా అవతరించాయి. ఎవరిని భక్తితో సేవిస్తే సమస్త పాపాలు కూడా పటాపంచలవుతాయో, ఎవరి జగత్తునంతా కూడా పాపరహితంగా చేయగలడో అతడే అనఘుడు. అనఘత్వమే ప్రాణంగా అవతరించిన బ్రహ్మర్షియే దత్తాత్రేయ స్వామి. ధర్మరాజు అడిగాడు, శ్రీకృష్ణ, కార్తవీర్యార్జునుడు ఈ వ్రతాన్ని ఏ నియమాలతో ఏ విధంగా ఆచరించాడు మరియు ప్రవర్తింపచేశాడు? ఏ రోజున ఏ కాలంలో ఈ వ్రతాన్ని చేయాలో మాకు వివరించు. శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. ధర్మరాజా, మార్గశిర మాసంలో కృష్ణపక్ష అష్టమి నాడు దర్భలతో అనఘస్వామిని, అనఘాదేవిని, వారి పుత్రులను కూడా దర్భలతో బొమ్మలుగా చేసి భూమిపైన పీఠం మీద కానీ 8 దళాలు కలిగినటువంటి పద్మపీఠంలో కానీ స్థాపించాలి. స్నానం చేసి ఋగ్వేద మంత్రాలతో విష్ణు స్వరూపమైనటువంటి దత్తస్వామిని శాంతమూర్తిగా ధ్యానించి గంధ పుష్పాదులతో అర్చించాలి.
వాసుదేవుడే అనఘుడని, లక్ష్మీదేవి స్వరూపమే అనఘామాత అని హరివంశంలో చెప్పినట్లుగా ప్రద్యుమ్నుడు మొదలైనటువంటి వారు అష్టపుత్రులని భావించాలి. శూద్రులు, వైశ్యులు, క్షత్రులు, బ్రాహ్మణులు అందరూ కూడా ఆయా కాలాల్లో లభించే పళ్లను, దుంపలను, కందమూలాదులను, వివిధ నైవేద్యాలను కూడా సమర్పించాలి. తరువాత బంధుమిత్రులకు, విప్రులకు భోజనము ఏర్పాటు చేయాలి. వ్రతము పూర్తి అయిన తరువాత మరొకరికి ఈ వ్రత దీక్షను ఇవ్వాలి. ఇలా జీవితాంతము ఆచరించాలి. కుదరకపోతే కనీసము 1 సంవత్సరమైనా ఆచరించాలి అని శ్రీకృష్ణ స్వామివారి యొక్క అభిప్రాయము. రాత్రిపూట జాగరణ చేసి సంకీర్తన నృత్యములతో స్వామిని సేవించి తెల్లవారగానే నవమి నాడు దర్భ ప్రతిమలను నీటిలో విసర్జించాలి. ఎవరైతే ఇలా ప్రతి సంవత్సరము భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారు పాప విముక్తులవుతారు. వారి పట్ల విష్ణుమూర్తి ప్రసన్నుడై కుటుంబం వృద్ధిలోకి వస్తుంది. 7 జన్మలలో మంచి ఆరోగ్యం కలుగుతుంది. తరువాత మోక్షము కూడా సిద్ధిస్తుంది. ధర్మరాజా, అన్ని పాపాలను తొలగించే ఈ అనఘాష్టమి వ్రతాన్ని అనన్య మనస్కులై ఎవరైతే ఆచరిస్తారో వారు కీర్తిమంతులై ఆ కార్తవీర్యార్జునటువంటి అంతటి వారు అవుతారు. శ్రీ గురువు పలుకెను, వత్స దీపక, ఈ దత్త కథను వివరించినాను. జంభాసురుడి చేత ఓడిపోయినటువంటి దేవతలు విజయం పొందిన కథను, దత్తస్వామి యొక్క అనఘత్వాన్ని, యోగచర్యను, ఆ స్వామి అనుగ్రహం కలిగించే అనఘాష్టమి వ్రత విధానాన్ని కూడా వివరించి తిని వేదవ్యాస మహర్షి ప్రణీతమైనటువంటి భవిష్యోత్తర పురాణమందలి దత్త పురాణములోని అనఘాష్టమి వ్రత కథ సమాప్తము. జై గురుదత్త. సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అణోరణీయాన్ మహతో మహీయానాత్మా గుహాయాన్నిహితోస్య జంతోః తమక్రతుం పశ్యతి వీతశోకో ధాతుః ప్రసాదాన్ మహిమానమీశం. సప్త ప్రాణాః ప్రభవంతి తస్మాత్ సప్తార్చిషः సమిధः సప్త జిహ్వాః సప్త ఇమే లోకాయేషు చరంతి ప్రాణా గుహాశయాన్నిహితాః సప్త సప్త. అతః సముద్రా గిరయశ్చ సర్వేస్మాత్ స్యందంతే సింధవః సర్వరూపాః. అతశ్చ విశ్వా ఓషధయో రసాచ్చ येनैष భూతస్తిష్ఠత్యంతరాత్మా. బ్రహ్మా దేవానాం పదవీః కవీనాం ఋషిర్విప్రాణాం మహిషో మృగాణాం. శ్యేనో గృధ్రాణాగస్వధిర్వరానాగుం సోమః పవిత్రమత్యేతిరేభన్. అజామేకాల్లోహితశుక్లకృష్ణా బహ్వీం ప్రజాన్ జనయంతీగుం సరూపాం. అజోహ్యేకో జుషమాణో నుషే తేజహాత్యేనాం భుక్తభోగామజోన్యః. హగుంసశ్వజిషద్వసురంతరిక్షసద్భూతా వేదిషదతిథిర్దురో నసత్. నృషద్వరసదృతసద్వ్యోమసదబ్జా గోజారతజాద్రిజారుతం బృహత్. ఘృతం వివిక్షిరే ఘృతమస్య యోనిర్ఘృతే శ్రితో ఘృతమువస్య ధామ. అనుష్వధమావహమాదయస్వ స్వాహా ఘృతం వృషభవక్షి హవ్యం. సముద్రాదూర్మిర్మధుమాగుం ఉదారదు పాగుం శునా సమమృతత్వమానట్. ఘృతస్య నామ గుహ్యం యదస్తి జిహ్వా దేవానామమృతస్య నాభిః. వయం నామ ప్రబ్రవామా ఘృతేనాస్మిన్ యజ్ఞే ధారయామా నమోభిః. ఉపబ్రహ్మా శృణవచ్చస్య మానం చతుశృంగోపమీద్గౌర ఏతత్. చత్వారిశృంగాత్రయో అస్య పాదా ద్వే శీర్షే సప్తహస్తాసో అస్య. త్రినాబద్ధో వృషభోరోరవీతి మహో దేవో మర్త్యాగుం ఆవివేశ. త్రిధాహితం పణిభిర్గుహ్యమానంగవిదేవాస ఘృతమన్వవిन्दన్. ఇంద్ర ఏకగం సూర్య ఏకం జజానవేనాదేకగ్గస్వధయానిష్టదక్షుః.
यो देवानाम् प्रथमम् पुरस्ताद्विश्वाधियो रुद्रो महर्षिः हिरण्यगर्भम् पश्यत जायमानगुंसनो देवः शुभजा स्मृत्या संयुनक्तो यस्मात् परम् न परमस्ति किञ्चित् यस्मान्नाणीयो न ज्ञायोऽस्ति कश्चित् वृक्ष इव स्तब्धो दिवि तिष्ठत्येकस्तेनेदम् पूर्णम् पुरुषेण सर्वम् न कर्मणा न प्रजया धनेन त्यागेनैके अमृतत्वमानशुः परेण नागन्निहितम् गुहायाम् बिभ्राजते तद्यतयो विशन्ति वेदान्तविज्ञानसुनिश्चितार्थाः सन्न्यासयोगाद्यतयः शुद्धसत्त्वाः ते ब्रह्मलोके तु परान्तकाले परामृतात् परिमुच्यन्ति सर्वे दह्क्रम् विपापम् परमेष्मभूतम् यत्पुण्डरीकम् पुरमध्यसग्रस्थम् तत्रापि दह्क्रम् गगनम् विशोकस्तस्मिन् यदन्तस्तदुपासितव्यम् यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परः स महेश्वरः पुरुषस्य विद्मसहस्राक्षस्य महादेवस्य धीमहि तन्नो रुद्रः प्रचोदयात् तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् तत्पुरुषाय विद्महे चक्रतुण्डाय धीमहि तन्नो नन्दिः प्रचोदयात् तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नः षण्मुखः प्रचोदयात् तत्पुरुषाय विद्महे सुवर्णपक्षाय धीमहि तन्नो गरुडः प्रचोदयात् वेदात्मनाय विद्महे हिरण्यगर्भाय धीमहि तन्नो ब्रह्म प्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् वज्रणखाय विद्महे तीक्ष्णदग्गुष्ट्राय धीमहि तन्नो नारसिंहः प्रचोदयात् भास्कराय विद्महे महद्युतिकराय धीमहि तन्नो आदित्यः प्रचोदयात् वैश्वानराय विद्महे लालीलाय धीमहि तन्नो अग्निः प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गः प्रचोदयात् सहस्रपरमा देवी शतमूला शताङ्कुरा सर्वगुंहातु मे पापम् दूर्वादु स्वप्ननाशनी काण्डात् प्ररोहन्ति परुषः परि एवानो दूर्वे प्रतनु सहस्रेण शतेन च या शतेन प्रतनोषि सहस्रेण विरोहसि तस्यास्ते देवीष्टके विधेम हविषा वयम् अश्वक्रान्ते रथक्रान्ते विष्णुक्रान्ते वसुन्धरा शिरसा धारयिष्यामि रक्षस्व माम् पदे पदे भूमिर्धेनुर्धरणी लोकधारिणी उद्धृता शिवराहेण कृष्णेन शतबाहुना मृत्तिके हन मे पापम् यन्मया दुष्कृतम् कृतम् मृत्तिके ब्रह्मदत्तासि काश्यपेनाभिमन्त्रिता मृत्तिके देहि मे पुष्टिम् मयि सर्वम् प्रतिष्ठितम् मृत्तिके प्रतिष्ठिते सर्वम् तन्मे निर्णुत मृत्तिके तया हतेन पापेन गच्छामि परमाम् गतिम् ॐ नर्यप्रजाम् मे गोपाय अमृतत्वाय जीवसे जाताञ्जनिष्यमाणाञ्च अमृते सत्ये प्रतिष्ठिता अथर्वपितुम् मे गोपाय रसमन्न विहायुषे अदब्धायोऽसि ततनो अविशन्नः पितुम् कृणो
शग्रस्य पशोन्मे गोपाय द्विपादो ये चतुष्पदः अष्टाशभाश्च इहाग्ने ये चैकशभा आशुगाः सप्रथसभां मे गोपाय ये च सभ्याः सभासदः तानिन्द्रियावतः कुरु सर्वमायुरुपासताम् अहे बुद्धियमन्त्रम् मे गोपाय यमृषजस्त्रैविदा विदुः रजः सामानि यजोगुंषि सा हि श्रीरमृता सताम् मानो हि गुंसीज्जातवेदो गामश्वम् पुरुषम् जगत् अभिभ्रदग्न आगहि श्रिगामः परिपातया त्र्यम्बकं यजामः इत्याह मृत्योर्मुक्षीयमामृतादिति वा वै तदाह उत्किरन्ति भगस्य लीप्सन्ते मूते कृत्वा सजन्ति यथा जनय्यते वसङ्करोति तादृगेव तत् एषते रुद्रभाग इत्याह निरवत्यै अप्रतीक्षमायन्ति अपः परिषिञ्चति रुद्रस्यान्तर्हित्यै प्रभा एतेऽस्माल्लोकाक्षरन्ते ये त्र्यम्बकैश्चरन्ति आदित्यं शरं पुनरेत्यनिर्वपति इयं वा अदितिः अस्यामेव प्रतिष्ठति सम्राजं च विराजं चाभिश्रीर्याचनो गृहे लक्ष्मीराष्ट्रस्य जामुखे तजामासगो सृजामसि हिरण्यपात्रं मधोः पूर्णं ददाति मधव्योऽसानीति एकधा ब्रह्मण उपहरति एकथैव यजमान आयुस्तेजो दधाति। स्वामिने नमो नमः। वेदोक्तमङ्गलनीराजनं सन्दर्शयामि रक्षां गृह्णामि। इंदिरारमण गोविंद गो अवधूत चिंतन श्री गुरुदेव दत्ता। शीर्षं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वनारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमान् नित्यं विश्वनारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायणपरो ज्योतिरात्मा नारायणः परः नारायणपरं ब्रह्म तत्पन्नारायणः परः नारायणपरो ध्याता ध्यानं नारायणः परः यच्च किञ्चिज्जगत्सर्वं दृश्यते श्रूयतेऽपि वा अन्तर्बहिश्च तत्सर्वं व्याप्य नारायणः स्थितः अनन्तमव्ययं कविगुं समुद्रेन्तं विश्वशम्भुवं पद्मघोषप्रतीकाशगुं हृदयं चाप्यधोमुखम् अधो निष्क्याविदस्यान्तेनाभ्यामुपरि तिष्ठति ज्वालमालाकुलं भाति विश्वस्यायतनं महत् सन्ददगो शिलाभिस्तुलम्बत्याकोशसन्निभम् तस्यान्ते सुशिरगुं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितम् तस्य मध्ये महानग्निर्विश्वार्चिर्विश्वतोमुखः सोऽग्रभुग्विभजं तिष्ठन्नाहारमजरः कविः तिर्यगोर्ध्वमधः शायीरश्मयस्तस्य सन्तता सन्तापयति स्वं देहमापादतलमस्तकः तस्य मध्ये वह्निशिखा अणीयोर्ध्वा व्यवस्थितः नीलतो यदमध्यस्थात् विद्युल्लेखे बभास्वरा नीवारशोकवत्तन्वी पीताभास्वत्यनूपमा तस्याः शिखाया मध्ये परमात्मा व्यवस्थितः स ब्रह्म स शिवः स हरिः सेन्द्रः सोऽक्षरः परमस्वराट्। జై గురుదత్త. భక్తులందరూ కూడా లేచి నుంచుని నిదానంగా లేవండి. కాళ్ళకి యంత్రం తగలకూడదు. నిదానంగా లేవండి. అలాగే ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసుకుందాము. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల.
అందరూ చెప్పాలి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష. శ్రీ అనఘాలక్ష్మీ సమేత శ్రీ అనఘస్వామినే నమః. ఛత్రంధార శ్రీ అనఘాలక్ష్మీ సమేత శ్రీ అనఘస్వామినే నమో నమః. శ్రీ అనఘాలక్ష్మీ సమేత శ్రీ అనఘస్వామినే నమో నమః. శ్రీ అనఘాలక్ష్మీ సమేత శ్రీ అనఘస్వామినే నమో నమః. బాణం దర్శయామి. శ్రీ అనఘాలక్ష్మీ సమేత శ్రీ అనఘస్వామినే నమో నమః. దర్పణం దర్శయామి. వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదగ్గుష్ట్రాయ ధీమహి తన్నో నారసింహః ప్రచోదయాత్. ఓం మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్నః సంపోషధీః మధునక్తముతోషసి మధుమత్పార్థివగుం రజః. మధుద్యౌరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగుం అస్తు సూర్యః. మాధ్వీర్గావో భవంతు నః. స్వామినః స్వస్తి మంత్రార్థాః సత్యాः సఫలాः సంత్వితి భవంతో మహాంతోనుగృహంతు. ఏతస్మిన్ ప్రధాన అనఘాష్టమి ప్రయుక్త మహాపర్వణి అణిమాది అంగదేవతా పరివృత శ్రీ అనఘాలక్ష్మీ సమేత శ్రీ అనఘస్వామి వ్రత విధానేన భగవాన్ సర్వాత్మకః గురూత్తమః శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి సుప్రీణాత్వితి భవంతో మహాంతోనుగృహంతు. పరితుష్టస్య శ్రీ దత్తాత్రేయ భగవతః కృపయా సర్వేషాం భక్తజనానాం సేవాకర్తॄణాం కారయితॄణాం ధార్మిక జనానాం చ క్షేమస్థైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిర్భూయాదితి మహాంతోనుగృహంతు. ఆత్మజ్ఞాన సమృద్ధిరస్త్వితి భవంతో మహాంతోనుగృహంతు. సత్యా ఏతా ఆశిషః సంతు. రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః మంగళాని భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీ సచ్చిదానంద పదేర్పయామి. ఓం సోమో వా ఏతస్య రాజ్యమాదత్తే యో రాజా సమ్రాజ్యో వా సోమేన యజతే దేవసువామేతాని హవీంషి భవంతి. ఏతావంతో వై దేవానాగుం సవాః త ఏవాస్మై సవాన్ ప్రయచ్చంతి. త ఏనం పునః సువంతే రాజ్యాయ దేవసూరాజా భవతి. యో వేదాదౌ పరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వరః. అథ తోరబంధనం. అందరూ కూడా మీ ముందున్నటువంటి ఆ తోరాలని చేతిలోకి తీసుకోండి. మొదటి తోరాన్ని శ్రీ స్వామీజీ వారు ఇప్పుడు ధరిస్తూ ఉన్నారు. మనందరం కూడా దర్శనం చేసుకుంటూ మనము కూడా తోరబంధనము చేసుకుందాము. అందరూ చెప్పాలి. బ్రహ్మ విష్ణు మహేశాన రూపిణ్ త్రిగుణనాయక త్రైవర్ణిక నమస్తుభ్యం తోరదేవా అనఘాత్మక బ్రహ్మ విష్ణు మహేశాన రూపిణ్ త్రిగుణనాయక త్రైవర్ణిక నమస్తుభ్యం తోరదేవా అనఘాత్మక బ్రహ్మ విష్ణు మహేశాన రూపిణ్ త్రిగుణనాయక త్రైవర్ణిక నమస్తుభ్యం తోరదేవా అనఘాత్మక ద్రాం దత్తాత్రేయ పరబ్రహ్మణే నమో నమః. తోరబంధన ముహూర్త సుముహూర్తోస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. ఆభిర్గీర్భిర్యదతో న ఓనమాప్యాయ హరివో వర్ధమానః. యదా స్తోతృభ్యో మహి గోత్రారుచాసి భూయిష్ఠభాజో అధతే స్యామ బ్రహ్మ ప్రావాదిష్మతన్నో మాహాసీత్. ఓం శాంతి శాంతి శాంతి.
फला पुष्पायाश्च पुष्पिणीः बृहस्पतिप्रसूतास्तानो मुञ्चन्तकं हसः। बोलो श्री 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 गणपति सच्चिदानंद स्वामी जी की जय, लक्ष्मी माता जी की, श्री दत्त विजयानंद तीर्थ स्वामी जी की, अवधूत चिंतन श्री गुरुदेव दत्ता। మాతృమండలి తరపు నుంచి శ్రీమతి పార్వతమ్మ గారు మిగిలిన సభ్యులందరూ కూడా శ్రీ స్వామీజీ వారికి హార సమర్పణ చేస్తూ ఉన్నారు. జై గురుదత్త. ఉద్ధవ గీత బ్రహ్మాండమైనటువంటి ఒక గ్రంథము ఇప్పుడు శ్రీ స్వామీజీ వారి చేతుల మీదుగా ఆవిష్కృతమైంది. ఇది అప్పాజీ వారికి అంకితం చేశారు. ఈ పుస్తకాన్ని ఈ పర్వదినాన అద్భుతమైన గ్రంథము మన రాగరాగిణి ట్రస్ట్ ద్వారా మనందరికీ కూడా అందుతుంది. అందరం కూడా కొనుక్కుని నిత్యము కూడా పారాయణ చేయదగినటువంటి మహాగ్రంథము. జై గురుదత్త, శ్రీ గురుదత్త. అందరూ చెప్పండి, జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై గురుదత్త, శ్రీ గురుదత్త. ప్రధాన అనఘాష్టమి వ్రతం. ఈరోజు మనం ఎంత గట్టిగా జై గురుదత్త చెప్తే పూజ్య స్వామిజీ వారు దత్తాత్రేయ స్వామి మనల్ని అంతగా అనుగ్రహిస్తారు. ఈ జై గురుదత్త నామం చాలా ప్రధానమైనది, చాలా ముఖ్యమైనది. ఈరోజు మన బిహెచ్ఎల్ ఆశ్రమానికి మూల కారణమైన ప్రధాన అనఘాష్టమి వ్రతం. ఇక్కడ ఈ ఆశ్రమం రావటానికి కారణం ఏమిటి అంటే ప్రధాన అనఘాష్టమి వ్రతమే. ఈ వ్రతము కొన్ని దశకాలు ఎంతో భక్తిగా ఇక్కడ చేసుకున్నారు, ఇప్పటికీ చేస్తున్నారు. ఇక్కడి నుంచే అనఘాష్టమి వ్రతం అనే ప్రచారం ఎక్కువగా ప్రారంభమైంది. సైకిళ్లలో తిరుగుతూ, స్కూటర్లో తిరుగుతూ, బస్సుల్లో తిరుగుతూ, ట్రైన్లో తిరుగుతూ అనఘాష్టమి వ్రతాన్ని ప్రచారం చేశారు, అందరి దగ్గరికి తీసుకువెళ్ళారు. ప్రతి వ్రతానికి ఒక ఋషి అని ఉంటారు, ప్రతి మంత్రానికి కూడా. అలాగే ఈరోజు మనం చేసుకున్న అనఘాష్టమి వ్రతానికి ఋషి ఎవరు అంటే మన గురుదేవులు గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు. ఎప్పుడో కార్తవీర్యార్జున చక్రవర్తి తపస్సు చేసి ఆ తపఫలంగా ఈ అనఘాష్టమి వ్రతాన్ని దత్తాత్రేయ స్వామి నుంచి పొందాడు. ఆ తరువాత శ్రీరామచంద్ర ప్రభు, శ్రీకృష్ణ పరమాత్మ, యుధిష్ఠిరుడు, నారదాది మహర్షులు వీళ్ళందరూ కూడా ఈ వ్రతాన్ని చేసుకున్నారు. ఆ తరువాత మరిచిపోయారు. కలియుగం వచ్చేటప్పటికి మరిచిపోయారు. మళ్ళీ దత్తుడే దిగి వచ్చి మనకి ఈ వ్రతాన్ని అందించాడు, అనఘాష్టమి వ్రతం. ఈ వ్రతాన్ని చేసుకున్న వాళ్ళందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. ఈ వ్రతం యొక్క ఫలము, ప్రభావము అటువంటిది. ఎవరు ఏమి కోరితే దాన్ని అనుగ్రహించేటువంటి శక్తి అనఘాష్టమి వ్రతానికి ఉన్నది. ఎందుకంటే చుట్టూ ఉన్నవాళ్ళు సిద్ధపురుషులు, సిద్ధిదేవతలు, అణిమాది అష్టసిద్ధులు ఆ అనఘామాత, అనఘస్వామికి పుత్రులుగా ఉన్నారు. ఇంకేం కావాలండి? ఇంకేం కోరతారు చెప్పండి? ఎన్ని కోరినా, మన ఎన్ని కోరికలు ఉన్నా కూడా అవన్నీ అష్టసిద్ధుల్లోనే కదా. అటువంటి ఆ అనఘాష్టమి వ్రతం, అనఘస్వామి, అనఘమ్మ. అనఘ అంటే మనస్సుని శుద్ధంగా పెట్టుకోవటం, మనస్సులో ఉండే పాపాలన్నీ కూడా తుడిచేసుకోవటం. ఏ వ్రతము చేయాలన్నా కూడా మనస్సు శుద్ధంగా ఉండాలి. ఆ మనస్సుని శుద్ధం చేసి, పాపాలని పోగొట్టి, ప్రక్షాళన చేసి మనల్ని అనుగ్రహించేటువంటి స్వామి అనఘస్వామి. ఆ అనఘస్వామి యొక్క శక్తి అనఘామాత. వారి పుత్రులు 8 మంది. ఇప్పటి వరకు కథ అంతా కూడా చక్కగా విన్నారు. వ్రతమంతా కూడా ఎంతో నిష్ఠగా చేసుకున్నారు. మానస పూజ కూడా విన్నారు కదా శ్రద్ధగా. మానస పూజ అనేది చాలా ముఖ్యం. చూడండి, మన పద్ధతి, మన సనాతన సంప్రదాయం ఎంత బాగుంది. ఈరోజు మనం ఇక్కడ వేలాది మంది వ్రతం చేసుకుంటున్నాం.
హిందూ ధర్మం వారు లైవ్ చూపిస్తున్నారు, లక్షలాది కోట్లాది మంది ఇళ్లలో కూర్చుని వ్రతం చేసుకుంటున్నారు. ఆనందం. మన సంప్రదాయము చాలా సులభమైంది, అయినా కూడా అంత త్వరగా అర్థం కాదు. ఎందుకంటే ఎన్నో రహస్యాలు మన ధర్మంలో, మన సంప్రదాయంలో ఎన్నో రహస్యాలు ఎవరికి ఎలా కావాలో అలా అందించారు వేదపురుషులు, మహాత్ములు, మహర్షులు, గురువులు. ఎవరికి ఏం కావాలన్నా ఉంది సనాతన ధర్మంలో. ఇది లేదు అని చెప్పేందుకు వీల్లేదు. ఎక్కడో చదివాను ఈ మధ్యలోనే, ఎవరో తెలియదు, బుద్ధి లేదు, ఏమిటి వీళ్ళంతా పిచ్చివాళ్ళు, రావి చెట్టని, పారిజాతమని, ఔదంబరమని ఇట్లా చెట్లకి మొక్కుతారు, చెట్ల కింద దీపాలు పెడతారు అని ఎవడో హాస్యం చేశాట. తెలియనివాడు, తెలియదు, బుద్ధి లేదు కదా, హాస్యం చేశాడు. చేస్తే దానికి మనం ఏం సమాధానం చెప్పాలి తెలుసా? నాయనా, ప్రాణముండే చెట్టుకి, ఇది ప్రాణముండే చెట్టుకి మేము దీపాలు పెడితే మమ్మల్ని ఆక్షేపిస్తున్నారు, మీరు ప్లాస్టిక్ చెట్లకి లైట్లు వేలాడదీస్తున్నారు, అది పర్వాలేదా అని అడగాలి. ఎంత బ్రహ్మాండం అండి, ఎంత గొప్ప సమాధానం అనిపించి. ప్రాణం ఉండే చెట్టుకి మనం దీపం పెడుతున్నాం, అది మనకు గాలి ఇస్తుంది, నీడ ఇస్తుంది, మనకు ఫలాలు ఇస్తుంది, అన్నీ ఇస్తుంది. అటువంటి ఆ చెట్టు కింద దీపం పెడితే అజ్ఞానము, ప్లాస్టిక్ చెట్టుకి దీపాలు వేలాడదీస్తే విజ్ఞానమా అని మనం అడగాలి, మనం ప్రశ్నించుకోవాలి. ఇవన్నీ మనం చూసినప్పుడు మన సనాతన ధర్మం ఏమిటి, వ్రతం అంటే ఏమిటి, కలశాలు ఏమిటి, ఆ నీళ్ళేమిటి, పైన పెట్టే ఆ ఫలం ఏమిటి, ఆ వస్త్రాలంకరణ ఏమిటి, అసలు ఈ కలశానికి అర్థం ఏమిటి, ఇవన్నీ మనకు తెలుస్తాయి. నీళ్లలో మనం భగవంతుడిని ఆవాహన చేస్తున్నాం. కానీ మనకి ముఖ్యమైనది ధ్యానం. కానీ ధ్యానం చేయాలి అంటే నిర్గుణోపాసన, అది అందరికీ రాదు కదా అండి, వస్తుందా? ధ్యానం అనేది సులభం కాదు. ఇప్పుడు మానస పూజ విన్నాం మనం, ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యాం చెప్పండి? ఎంతమంది మానస పూజ చేసుకోగలిగారు చెప్పండి? అందరికీ కాదు. కానీ ఆ మానస పూజ వింటూ మనస్సులోనే పూజ చేసుకోవాలి. చాలామంది పిల్లలు అంటారు, మాకు మనస్సులోనే దేవుడు ఉన్నాడు, మేము గుడికి రామని. రేపటి నుంచి ఏం చెప్పండి మీరు? అయితే నువ్వు మనస్సులోనే భోజనం చేయి, ఇంటికి భోజనానికి రావద్దని చెప్పండి. 2025లోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. వ్యవహారంగా ఇది మనం చేసుకోవాలి, తప్పదు కదా. మనం రాసేప్పుడు అలాగే రాస్తాం. మనకి సంవత్సరాది అంటే ఉగాది అయినప్పటికీ కూడా దీన్ని వ్యావహారికంగా మనం కొత్త సంవత్సరం అని పిలుచుకుంటాం. ఈ సంవత్సరం మీకు అందరికీ కూడా అన్ని విధాల బాగుండాలి. ఆరోగ్యం కానీ, ఐశ్వర్యం కానీ, జ్ఞానం కానీ, పిల్లలకి చదువు కానీ, వ్యాపారం కానీ, వ్యవసాయం కానీ, అన్ని రంగాల్లో అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలి అని చెప్పి ఈ ప్రధాన అనఘాష్టమి రోజు ఆ దత్తస్వామిని, గురుదేవుల్ని ప్రార్థన చేస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై బలో సద్గురునాథ మహారాజకి, జై బలో అనఘస్వామికి, జై బలో అనఘామాతకి, జై గురుదత్త శ్రీ.